బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, 2 మంత్రి పదవులు ఇస్తే చాలు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్లోనికి వస్తానన్నారని కాంగ్రెస్ ముఖ్య నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బీఆర్ఎస్ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో నమ్మకం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లను ఏమీ అనవద్దని, వాళ్లు కూడా తమ వాళ్లే అని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీష్ రావు ఇంత రాద్ధాంతం చేయటం సరికాదన్నారు. చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పార్టీలు ఉన్న కూడా మనోళ్ళే ఎలాగో రేపు మన దాంట్లో వచ్చేటోళ్ళు, వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు మన సోదరులు, ఎందుకంటే రొచ్చగొడతారు, మళ్ళీ కూడా రెచ్చగొట్టి వాడు గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇండ్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదురా సోయు నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళీ కొందరికి మంత్రులు ఇచ్చిండ్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేం, మంత్రులు ఇవ్వలేం. ఒకటి గమనించండి, మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందాగబోతున్నారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరూ మాట్లాడడం ప్రారంభిస్తే, మినిస్టర్లు గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు. కానీ మేము ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు, రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు. ఇది గమనించాలా. అరే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రా భయ్? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతుల మీద ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రాబాయి? ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆత్యాడు చేసిన ఘనత మీకు దక్కింది కేటీఆర్. బిఆర్